యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా యెరూషలేమా నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురని దేవుని వాక్యం ఉంది. కాబట్టి ఎవరైతే మరి యెరూషలేము గురించి ప్రార్థన చేస్తారో వాళ్ళకి దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసి. ఎందుకు యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి? యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి. ఇజ్రాయెల్ జనాంగం గురించి కూడా ప్రార్థన చేయాలి. అది అలా చేయడం దేవుని చిత్తమై ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశము మరి ఇరాన్ దేశంతో మరి యుద్ధం జరుగుతున్న సమయంలో మరి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము దేవుని జనాంగం. కాబట్టి దేవుని జనాంగం పక్షంగా మనం ఉండాలి. ఎప్పుడు ఏ క్రైస్తవులు సరే దేవుని జనాంగం పక్షంగానే ఉండాలి. దేవుని జనాంగం గురించి ప్రార్థన చేయాలి. మరి ఇజ్రాయెల్ దేశములకు గొప్పది విజయం కలిగేలాగా కూడా మనం ప్రార్థన చేయాలి. మరి శత్రువు ఎవడు? సాతాను. మరి ఇరాన్ దేశము ఎవడు? వాడు సాతాను సంబంధించినవాడు. కాబట్టి యెరూషలేము మీద వాడు చేసుకుంటాడు. కాబట్టి దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. మరి ఇరాన్ మరి ఎందుకు పనికి రాకుండా పోవాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ ఇరాన్ దేశం అనేది మరి అనవసరంగా మరి ఇజ్రాయెల్ దేశం మీదకి తరచుగా మరి వస్తూ పోతుంది. కాబట్టి బలంగా ప్రార్థన చేయండి. అటువంటి దేశాలు శత్రు దేశాలు మరి ఇజ్రాయెల్ దేశంకి ఎన్ని శత్రువుల దేశాలు, అన్ని శత్రువుల దేశాలు దేవుడు పూర్తిగా నాశనం చేయలాగా ప్రార్థన చేయండి. అది దేవుని చిత్తం ఏంటుంది, దేవుని ఇష్టం ఏంటుంది. ఇలా ఆ విధంగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీకు దేవుని ఉంటే మీరు ఎంతో అభివృద్ధి పొందుతారు. ఇదైతే వాస్తవం ఏంటిది, దేవుని చిత్తం ప్రార్థన చేయడం. దేవుడి మాట దీనికి ఆశించిన కాక ఆమేన్.